చేసిన చిన్న తప్పుకి మొత్తం అంతా వర్క్ అయిపోయినా కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాగా మళ్ళీ బ్యాక్ అంతా వెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేదాకా వర్క్ దగ్గర చూసుకుని, చిన్న మిస్టేక్ అండి. ఈ మిస్టేక్ మనం ముందే చూసుకుంటే ఇంత ప్రాబ్లం అయితే ఉండదు, మన టైం అయితే వేస్ట్ అయితే అవ్వదు అసలు. సర్లే కుట్టేసుకుంటుంది కదా అని మనం వదిలేసుకొని ఇంకో వర్క్లోకి కానీ వెళ్ళానా ఇదే పరిస్థితి నాకు. ఇది చూసారు కదా, ఇది ఎలా రావాలంటే ఇలా రావాలి, వర్క్ ఇలా రావాలి ఫినిషింగ్, కానీ ఇలా వచ్చింది. నేనైతే దీన్ని ఇలా వదిలేను, దీన్ని మళ్ళీ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే సూదికి ఇక్కడ సూది ఉంది కదండి, థ్రెడ్ ఒక్కొక్కసారి దీనికి ఇలా పక్కన తిరిగేసి వస్తుంది. అలా తిరిగేసి వచ్చినప్పుడు వర్క్ మనకి ఇప్పుడు నేను చూపించిన విధంగా వస్తుంది. ఇప్పుడు కూడా వర్క్ స్టిచ్చింగ్ మనం చిన్న స్టార్టింగ్లో ఉండగానే చూసుకుంటే అలా రిపేర్ అయితే మనకి రాదు, అదే వర్క్ డ్యామేజ్ అయితే అవ్వదు, మన వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇది ఎంత పనిచ్చుకుందో, టైం అంతా వేస్టే కదా ఇది. ఇంకా లక్ ఏంటంటే చాలా స్పీడ్గా ఇది వర్క్ ఎదురుకైతే వెళ్ళిపోతుంది, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకునే అవకాశం ఉంటుంది మనకి. చూడండి కవర్ ఎలా చేసి చూపిస్తాను మీకు. మనమైతే వర్క్ అడ్జస్ట్ చేసుకునేలా ఉండాలి. అడ్జస్ట్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాము. స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి మనం ఎక్కడి నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం చిన్న కుట్టునిచ్చి అప్పుడు ఫార్వర్డ్ చేయాలి. డిజైన్ ఫార్వర్డ్ చేస్తే మనకు స్పీడ్గా అవుతుంది. మనకు మళ్ళీ ఎక్కడి వరకు వర్క్ మనం రిపేర్ అయితే వచ్చిందో అక్కడ ఆగి మనం మళ్ళీ కుట్టించుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు, లేదా అక్కడితో మనం ఆఫ్ చేసేసుకుని మిషన్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేకపోతే మేము అలా చేసుకున్న తర్వాత ఇంక బుటీస్ కూడా వేసేసాము. బుటీస్ కూడా వేసేసాక ఈ ఫ్రేమ్ అయితే తీస్తాము. ఇది ఇంకా దీని పనిలో ఉండగానే ఇంకో మిషన్ అయితే దారం తెగిపోయింది, అదంతా సెట్ చేసుకుని వచ్చి ఇదైతే ఫ్రేమ్ తీస్తున్నాను. ఎంబ్రాయిడరీ మిషన్ మెయింటెనెన్స్ చేయడం అంటే చెప్పినంత ఈజీ ఏం కాదండి. నేనైతే మా అమ్మాయికి ఇచ్చేసాను క్లాత్లు ఇప్పడానికి. చుట్టూ క్లాత్ అంతా తీసేసి ఇచ్చేస్తుంది తను. నేనైతే ఇప్పుడు బ్లూ కలర్ పెడుతున్నాను వర్క్కి. ఇది బ్లూ పింక్ సిల్వర్ కాంబినేషన్ అండి ఇదైతే వర్క్. దీనికి మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ సరిగ్గా చేసుకోకపోతే వర్క్ అంతా కూడా వంక టింకర్గా ఉంటుందండి. ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందకి ఉంటుంది. అదే మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా చేసుకుంటే మన వర్క్ కూడా నీట్గా వస్తుంది. లూజ్గా కూడా రాకుండా ఉండడానికి మేమైతే ఆ క్లాత్ అయితే వేసుకుంటాము. ఇప్పేసి క్లాత్లు అయితే ఇచ్చేసింది మా అమ్మాయి. ఇది ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేస్తాను. ఈలోగా ఆ మిషన్ మీద వర్క్ కూడా అయిపోయింది. ఈరోజు అయితే మేము ఒక శారీ బ్లౌజు ఒక డ్రెస్ ఇచ్చాము, అదే అయింది ఈరోజు స్టిచ్చింగ్ అయితే. పెద్దగా స్టిచ్చింగ్ అయితే ఏం అవ్వలేదు, వర్క్స్ అయితేనే బాగా అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.